బీజేపీ కార్యాలయంలో ఈ రోజు నుంచి సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మీడియా ద్వారా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ మీడియా ద్వారా తెలియజేశారు. ముఖ్య అతిథిగా వాకాటి నారాయణ, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు రాజేశ్వరి పాల్గొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు దేశమంతా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారని, ఈ రోజు నుంచి రాష్ట్రంలోని జిల్లాలోని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లుగా మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా సభ్యత నమోదు కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ఉన్నాం. సభాధ్యక్షులైనటువంటి సోదరులు ఇంతకుముందు మాట్లాడారు, వంశీధర్ రెడ్డి గారు, ఆయన మీకు అన్ని విషయాలు కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉన్నారు. అట్లాగే ఇక్కడికి చేసినటువంటి కార్యకర్తలు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ప్రతి పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా 6 సంవత్సరాలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతవరకు మన బలం ఉంది అనే దానికి ఇవాళ ప్రతి పార్టీలో కూడా సభ్యుల్ని చేర్చుకోవడం జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఒక సిద్ధాంతపరంగా అనుకూలంగా అనుకున్నట్టు 6 సంవత్సరాలకి ఒకసారి పద్ధతి ప్రకారం ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు 2వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దేశవ్యాప్తంగా ఆయన ప్రథమంగా ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పురంధరేశ్వరి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి జిల్లా స్థాయిలో అనేక మంది పెద్దల్ని పంపించి ఈ రోజున అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ట్రై చేయమని చెప్పడం జరిగింది. మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బూత్ సంఖ్యలు ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 1 కోటి నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళ పురంధరేశ్వరి గారి సారథ్యంలో, అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడైనటువంటి వంశీధర్ రెడ్డి గారు, అట్లాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసి మనిషికి 200 చొప్పున టార్గెట్ విధించడం, అట్లాగే మండల స్థాయిలో కూడా అదేవిధంగా టార్గెట్ విధించుకొని ఏదైతే మనకు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బూతులు 46,289 బూతులు ఉన్నాయి. దాంట్లో 1 కోటి మంది నమోదు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు పెడుతూ ఉన్నాం. అలాగే జిల్లాలో తీసుకుంటే ఇవాళ 2021 బూతులు ఉన్నాయి. ఇక్కడ కూడా 4 లక్షల మందిని నమోదు కార్యక్రమానికి అందరూ కూడా శ్రద్ధ వహించి ప్రతి బూత్లో నుంచి కూడా 200 మంది చొప్పున తీసుకువెళ్తే మనం అనుకున్నటువంటి టార్గెట్ని పూర్తి చేయగలమని చెప్పేటువంటి ఆలోచనతో ఇవాళ జిల్లాలో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మండలాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రెస్ మీట్ ద్వారా అందరూ కూడా ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలందరూ కూడా తెలియజేసి రేపు నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు 2వ తేదీ సాయంత్రం 4 గంటలకి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న రాష్ట్ర అధ్యక్షురాలు గారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ రోజు జిల్లా పార్టీ వైపు నుంచి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సభ్యత్వం మొత్తం కూడా రద్దు అవ్వడం జరుగుతుంది. రద్దయిన తర్వాత అందరూ కూడా
గతంలో చేసేటప్పటికి కూడా అందరూ కూడా తిరిగి మళ్ళీ కూడా సభ్యత్వాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా జిల్లాలో 4 లక్షల మందిని సభ్యత్వం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒక్కొక్క బూత్లో 200 మందితో సభ్యత్వం నిర్వహించే విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పనిచేసి ప్రతి బూత్లో కూడా 200 మంది బీజేపీ సభ్యత్వం కలిగినటువంటి నాయకులను కార్యకర్తలు తయారు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నిర్వహణ శాఖ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి సభ్యత్వ నమోదు గురించి తెలియజేసేదానికి రాష్ట్ర నాయకులైనటువంటి వాకాటి నారాయణ రెడ్డి గారు ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఆయన మనకందరూ కూడా ప్రెస్ మీట్ ద్వారా మనకందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.